సో ఈరోజు మూవీ వచ్చేసి లవ్ సైమన్. సేమ్ డైరెక్టర్ ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ డైరెక్ట్ చేసిన సేమ్ డైరెక్టర్ లవ్ సైమన్ డైరెక్ట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూ ఏజ్ ఫిలిమ్స్ అని చెప్పాలి. ఇది లవ్ సైమన్ ఒక లవ్ స్టోరీని ఎక్స్ట్రాడినరీ వేలో చూపించారు. బికాస్ డైరెక్టర్ ఇంటెన్షన్స్ కూడా ఉన్నట్టే. అంతకుముందు తన ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనేది ఒక రోమ్కామ్ మూవీ విత్ ట్రాజెడీ. సేమ్ స్టైల్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని చూపిస్తే ఎలా ఉంటుంది అనేది. డిఫరెంట్ అంటే ట్రాజెడీ ఎండింగ్ లేకుండా ఒక పాజిటివ్ ఎండింగ్స్తో హ్యాపీ ఎండింగ్తో చేసే మూవీ ఇది. ఇది ఒక ఆ టైంలో అంటే 80s బ్యాక్స్ వచ్చింది కాబట్టి ఒక న్యూ ఏజ్ ఫిలింలా అనిపించింది ఆ టైంలో చూసినప్పుడు. ఇప్పుడు కూడా అంతే క్వాలిటీ స్పెషల్ అలాగే ఉంటుంది మూవీ. ఎక్స్ట్రాడినరీ ఫిలిం మేకర్ అనమాట. క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బిహేవియర్, వాళ్ళ థింకింగ్, థాట్ ప్రాసెస్ అంతా ఇంకొక పర్సన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఆ పర్సన్ ఎలా థాట్స్తో ఎలా ఫార్వర్డ్ అవుతున్నాడు, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఫ్యామిలీ సొసైటీ బేస్డ్ ఉండడం వల్ల ఆ పర్సన్ ఎలా సఫర్ అవుతున్నాడు, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది అనేది ఈ మూవీలో క్లియర్గా చూడగలుగుతాం. ఇది జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటే మనం ఈ మూవీ చూడకపోవడం బెటర్. ఎందుకంటే జెండర్ బేస్డ్ కాదు ఈ మూవీ, ఆల్మోస్ట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీ. బట్ స్పెసిఫిక్గా జెండర్ గురించి మాట్లాడడం వల్ల అలా అనిపిస్తుంది కొంతమందికి. నార్మల్ మూవీ లవర్స్కి డిఫరెన్స్ ఏమీ లేదు, జస్ట్ లవ్ స్టోరీ లానే ఫీల్ అవుతాం. ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ నన్ను అడిగితే ద బెస్ట్. ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ తర్వాత ఒక పాజిటివ్ ఎండింగ్ ఆ డైరెక్టర్ నుంచి వచ్చిందంటే ఇదని చెప్పాలి. అవసరం క్రేజీ ట్రెండింగ్ న్యూ ఏజ్ ఫిలిం అని చెప్పాల్సింది. దాని తర్వాత ఈ స్టాండర్డ్లో మళ్ళీ ఆ క్వాలిటీతో చాలా తక్కువ మూవీస్ వచ్చాయి. చాలా బాగుంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, ఒక న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, రిఫ్రెషింగ్ ఉంటుంది. సినిమా చూసాక చాలా ఫ్రెష్గా ఉంది మూవీ అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఆ కైండ్ ఆఫ్ మూవీ. జెండర్ కొంచెం మీకు అలాంటి మైండ్ సెట్ ఉంటే బెటర్ అవాయిడ్ చేయడం. ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్స్పీరియన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఈ సినిమా కూడా న్యాచురల్, వెరీ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కనెక్ట్ అయ్యాము. ఎక్కడ కూడా అలాంటి మైండ్ సెట్ కూడా మనకి రాదు. సో సింపుల్ లవ్ స్టోరీ, బట్ ఆల్రెడీ ఒక నార్మల్ మైండ్ సెట్ లేనప్పుడు, నార్మల్ ఐడియాస్తో చూసే విధానం లేని వాళ్ళు జస్ట్ అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా నార్మల్ సినిమా లవర్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది మూవీ.